అకాల వర్షాలకు మామిడి తోటలలో కాయలు నేలరాలి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని కొనుగోలు సెంటర్ల వద్ద ఉన్న వరిధాన్యాన్ని యుద్ధ ప్రాతిపాదికన తూకం వేసి తరలించాలని బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం, గునుకులపల్లె, గాగిరెడ్డిపల్లె తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటలను, తడిసిన వరి ధాన్యాన్ని, మొక్కజొన్న పంటలను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో పరిశీలించి బాధిత రైతులకు ధైర్యం చెప్పారు. పంట చేతికి వచ్చే సమయంలో మామిడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని కొత్త శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించిందని, దీంతో పలు గ్రామాల్లోని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయని, ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. ముదిమాణిక్యం గ్రామంలో జక్కుల రవి, జక్కుల మహేష్లకు చెందిన దాదాపు 10 ఎకరాల మామిడి తోటలో కాయలు గాలివానకు పూర్తిగా నేలరాలాయి. గాగిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ అన్నాడి నరసింహారెడ్డికి చెందిన దాదాపు 150 చెట్ల మామిడికాయలు పూర్తిగా నేలరాలాయని, దేవునూరి సదానందం, అనిల్ కుమార్ల మామిడి తోటలోని కాయలు గాలివానకు రాలిపోయాయి. గునుకులపల్లె గ్రామానికి చెందిన కరివేద కిషన్ రెడ్డి 3 ఎకరాల తోట, కూన రామస్వామి, ఉప్పుల భూపతిరెడ్డిల తోటలోని కాయలు నేలమట్టమయ్యాయి. బాధిత రైతులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, మామిడి అంజయ్యలు పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నష్టపోయిన మామిడి రైతులకు ఎకరానికి 50,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు సెంటర్ల వద్ద ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే తూకం వేసి తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు రామోజు కృష్ణమాచారి, తాజా మాజీ సర్పంచ్లు జక్కుల రవీందర్, సన్నీల వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్లు అన్నాడి మల్లికార్జున్ రెడ్డి, అన్నాడి నరసింహారెడ్డి, గ్రామ శాఖల అధ్యక్షులు బోయిని రమేష్, కలవర సంపత్ రెడ్డి, చెప్పాల నారాయణరెడ్డి, బండి అంజిరెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న కురిసినటువంటి అకాల వర్షము, గాలి దుమారం వలన ఈ యొక్క చిరుమామ మండల్లో వివిధ గ్రామాల్లో మామిడి తోటలు, అదేవిధంగా వరి చేనులు ఇవన్నీ బాగా డ్యామేజ్ అయినాయి. ఈ యొక్క సందర్భంగా మండల కమిటీ మామిడి అంజయ్య అధ్యక్షంలో మా మాజీ అధ్యక్షుడు కృష్ణమాచారి గారు మరియు మిగతా టీఆర్ఎస్ బృందం అందరం కలిసి మండలంలో జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు గాగిరెడ్డిపల్లె గ్రామానికి రావాల్సింది. ఈ యొక్క గ్రామంలో ఉంటే సర్పంచ్ వెంకటేశం, ఉప సర్పంచ్ మల్లికార్జున రెడ్డి, సంపత్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, మిగతా ఉన్న చంద్రయ్య, వీళ్ళందరూ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మామిడి తోటలు అసలే వెనకకి వచ్చినాయి, పూతలు లేక వెనకకి వచ్చి అన్ని రైతులు, తర్వాత మీడియేటర్స్ కూడా చాలామంది గంపడ ఆశతో ఈసారి మా ఆపదలు గట్టెక్కుతాన్ని ఉన్న తరుణంలో మొత్తం కూడా 90%, కొన్ని 100% మొత్తం చెట్లే కూలినాయి. గాలికి అంత బీభత్సంగా నిన్న జరిగింది. కాబట్టి అదేవిధంగా రైతులు దాదాపు 25% వరి ఇంకా కూడా కోయకుండా ఉన్నాయి, అవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇచ్చిన పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి మేము నిర్ణయించేది ఏంటంటే, ఎక్కడైనా మీరు సమగ్ర ఎంక్వైరీ చేయించి, మీరు ఎక్కడ పోయినా కూడా ఇంతవరకు అధికారులు రాలేదని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి సమగ్ర విచారణ జరిపించే క్షేత్రస్థాయిలో నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రివర్యులు కాబట్టి మీ మీద బాధ్యత కూడా ఉన్నది. ప్రజలు ఆశతో ఉన్నారు మీరు దీనికి న్యాయం చేస్తారని. ఎందుకంటే ఇదివరకే రైతులు ఈ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ దాదాపు 60% రాలేదు, తర్వాత మందికి రాలేదు. అదేవిధంగా రైతు బంధు కూడా కేవలం 3 ఎకరాల వరకే వేసారని చెప్తారు, కానీ అది కూడా ఇంతవరకు చాలామందికి రాలేదు. కాబట్టి ఇప్పటికే రైతులందరూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి దానికి తోడు
ఈ యొక్క అకాల వర్షంతో ఇబ్బందులు అయినాయి కాబట్టి ఈ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వర్షాల వలన వరి ధాన్యం కూడా కళాల్లో అన్ని దరిచినాయి. వాటి కూడా ఇప్పటికే అక్కడ పోతే రైతులు చెప్తున్నారు 2-3 కిలోలు 5 కిలోలు తరుగు తీస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి మంత్రివర్యులు ఇప్పటికే మీరు స్పందించి వెంటనే ప్రతి రైతుకు వితౌట్ తరుగు లేకుండా మొత్తం కొనుగోలు చేసేటట్టు ఇమీడియట్లీ వెంటనే కొనుగోలు జరిపి రైతులకు అండగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మేము కూడా ఈ సందర్భంగా రైతులందరూ కూడా మీరు అధైర్యంగా పడొద్దని, మీకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి కోరేది ఒకటే, డిమాండ్స్ చేస్తున్నాం. ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా రైతును ఆదుకున్నప్పుడే ప్రభుత్వానికి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది, ఆ రైతుకు న్యాయం జరుగుతుంది. మరి ఈ ప్రాంత మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని అయ్యా దయచేసి ఈ ప్రాంతాన్ని చిగురుమాడి మండలంలో మరి ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకొని రేపా ఇవ్వాలన్న ప్రోగ్రాం పెట్టుకొని రైతులందరూ పరిశీలన చేసి రైతాంగానికి నష్టం జరిగి వాళ్ళ పరిశీలన తెలుసుకొని వారికి ఎంత నష్టం జరిగింది అనేది, వాళ్ళకి ఎన్ని సెట్లు అనేది తెలుసుకొని మరి మేము చెప్తాం. కానీ మీరు స్వయంగా మీరు వచ్చి పరిశీలన చేస్తే బాగుంటుంది. మరి రైతులు మీ కొరకు ఎదురు చూస్తారు. మరి ప్రభుత్వం వస్తేనే ఈ పని అయితే అనే ఆలోచనలో రైతాంగం అంత ఎదురు చూస్తారు. కాబట్టి మరి ఈ ప్రాంతానికి మీరు మినిస్టర్గా మాకు బీసీ సంక్షేమ మంత్రివర్యులు మరి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. మరి ఒక్కొక్క చెట్టు ఖరీదు మరి ఇక్కడ చెట్టు చూస్తే ఒక ఎకరంలో 400, 500, 1000 ఇలాంటి ఒక్కొక్క ఎకరం 4-5 ఎకరాల చొప్పున కాయలు రాలిపోయి రైతులు బాధపడుతున్నాం. కాబట్టి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అత్తరని భరోసా ఉంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా నువ్వు ఈ రైతాంగం ఎట్లుంటుందో నీకు తెలుసు, చిన్నప్పటి నుంచి కష్టకాలాలని చూసినాడు. కాబట్టి మరి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ ప్రాంత ప్రజలు మరి మేము సుతా కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు గురించి తెలవాలంటే మీరు సుతా రైతాంగంలో కొంతసేపు పని చేసి ఉన్నవాళ్ళు. కాబట్టి ప్రభుత్వానికి కోరేది ఒకటే, డిమాండ్స్ చేస్తున్నాం. ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా రైతును ఆదుకున్నప్పుడే ప్రభుత్వానికి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది, ఆ రైతుకు న్యాయం జరుగుతుంది. మరి ఈ ప్రాంత మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని అయ్యా దయచేసి ఈ ప్రాంతాన్ని చిగురుమాడి మండలంలో మరి ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకొని రేపా ఇవ్వాలన్న ప్రోగ్రాం పెట్టుకొని రైతులందరూ పరిశీలన చేసి రైతాంగానికి నష్టం జరిగి వాళ్ళ పరిశీలన తెలుసుకొని వారికి ఎంత నష్టం జరిగింది అనేది, వాళ్ళకి ఎన్ని సెట్లు అనేది తెలుసుకొని మరి మేము చెప్తాం. కానీ మీరు స్వయంగా మీరు వచ్చి పరిశీలన చేస్తే బాగుంటుంది. మరి రైతులు మీ కొరకు ఎదురు చూస్తారు. మరి ప్రభుత్వం వస్తేనే ఈ పని అయితే అనే ఆలోచనలో రైతాంగం అంత ఎదురు చూస్తారు. కాబట్టి మరి ఈ ప్రాంతానికి మీరు మినిస్టర్గా మాకు బీసీ సంక్షేమ మంత్రివర్యులు మరి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. మరి ఒక్కొక్క చెట్టు ఖరీదు మరి ఇక్కడ చెట్టు చూస్తే ఒక ఎకరంలో 400, 500, 1000 ఇలాంటి ఒక్కొక్క ఎకరం 4-5 ఎకరాల చొప్పున కాయలు రాలిపోయి రైతులు బాధపడుతున్నాం. కాబట్టి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అత్తరని భరోసా ఉంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా నువ్వు ఈ రైతాంగం ఎట్లుంటుందో నీకు తెలుసు, చిన్నప్పటి నుంచి కష్టకాలాలని చూసినాడు. కాబట్టి మరి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ ప్రాంత ప్రజలు మరి మేము సుతా కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు గురించి తెలవాలంటే మీరు సుతా రైతాంగంలో కొంతసేపు పని చేసి ఉన్నవాళ్ళు. కాబట్టి మరి రైతు కష్టం ఏందనేది తెలుసుకొని మరి ప్రభుత్వం దృష్టికి మినిస్టర్గా మీరు తీసుకుపోయి మరి ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్పి మరి ప్రాంత ప్రజలకు 1,00,000 నుంచి 2 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది. మరి ప్రాంత ప్రజలందరూ మీ కొరకే చూస్తారని మేము కోరుకుంటున్నాం. అయ్యా ఖచ్చితంగా మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరినీ పరిశీలన చేయమంటారా, లేకపోతే మీరు వస్తారా? మీరే రావాలని మేము కోరుకుంటున్నాం. అత్తే మీరు స్వయంగా చూస్తే మీ నష్టం అనేది తెలిసిపోతుంది. వీళ్ళు ఏదో చెప్తారు కదా అనే ఆలోచన మీకు రావద్దు. ఎవరినైనా రైతు ఉన్నప్పుడు రైతు కొరకు ఏ పార్టీ కానీ అనుకోకుండా అందరం రావాల్సిందే, పని చేయవలసిందే. మరి ఈ ప్రాంతంలో వరి పంట చూస్తే ఇలా రైతాంగం బండల మీద మరి కాంటలు కాక బాధపడుతున్నారు. మరి ఒక్కసారి ఆ రైతుల కొరకు మీరు చూడాలని, తడిసిన ధాన్యాన్ని చూంత వెంటనే కొనుగోలు చేయాలని మీరు ఆఫీసర్కు దారి చేస్తారని ఈ సందర్భంగా తెలుస్తూ జై తెలంగాణ. సాయంత్రం రోజున 4వ తారీఖు నాడు దాదాపు సాయంత్రం 6 గంటల మాసంలో అనుకోకుండా అకాల వర్షం వచ్చి దాదాపుగా మామిడి తోటలు పూర్తిగా నేలమట్టం జరిగింది. మరి ముదిమాణిక్యం గ్రామంలో దాదాపుగా ఇంకొక 5-6 మామిడి తోటలు తెంపకుంటుండే
మరి పూర్తిగా ఏం లేకుండా రాలిపోవడం జరిగింది, పూర్తిగా నష్టం జరిగింది. ఒక్కొక్క తోట మీద దాదాపుగా 5 నుంచి 10 లక్షల ఇట్లా పెట్టుబడి పెట్టి ఉన్నాం. మా సొంత తోటలో కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. మరి దీన్ని గవర్నమెంట్ పరిశీలించి మరి కంపల్సరీ వీటిని చూసి మమ్మల్ని ఆదుకోవాలని, నష్టపరిహారం ఇప్పించాలని మరి ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మరి అదేవిధంగా వరలు కూడా కొంచెం వెనుకకేసినలో కూడా పూర్తిగా నేలమట్టం కూడా వరలు కూడా జరిగినాయి. మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయించి నష్టపరిహారం ఇప్పించాలని మేము గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. చిగురుమాడు మండలంలోని వివిధ గ్రామాలలో మామిడి తోట రైతులకు అపార నష్టం జరిగింది. దీన్ని పరామర్శించడానికి గౌరవ రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారు మండలానికి వచ్చేసారు. మరి వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు అందరూ ఈ తోటలను పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం రైతులకు ప్రభుత్వం నుండి అందే విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులు అపార నష్టం కలిగింది, గాలి ద్వారానికి రైతులకు తీరని నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాము. నిన్న అకాల వర్షానికి నిన్న జరిగినటువంటి అపార నష్టం, ఇటు మామిడి తోటలు అటు వరలు, దానికి ఈరోజు సందర్శించడానికి వచ్చినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు మరియు మండల ప్రెసిడెంట్ గారు మరియు గ్రామ రైతులు కార్యకర్తలు, ఈరోజు రైతుల పరిస్థితి ఏమైంది అని అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఇదివరకే రైతులు అనేక విధాలుగా నష్టపోయి అన్ని సంక్షేమ పథకాలు కూడా గండిపడి ఇబ్బందులు పడుతున్న తరుణంలో నిన్న సాయంత్రం వచ్చి వర్షం మరియు గాడుపు చాలా నష్టానికి రైతులు నిన్న గురి కావడం జరిగింది. ఎందుకనంటే ఒక మామిడికాయలు మొత్తం చెట్టుకు రాసిన కాయలు మొత్తం రాలుకుంటూ చెట్లు కూడా ఈరోజు విరగడం జరిగింది. అదేవిధంగా వరి చేనులు కూడా కొంత వరకు నష్టం జరిగి వడ్లు కూడా రాలడం జరిగింది. మన ఇక్కడ సెంటర్లో ఉన్నటువంటి వడ్లు వాటి మీద వేసిన తాటిపత్రులు కూడా లేచిపోయి ఆ ధాన్యం కూడా మొత్తం తడిసి ముద్ద కావడం జరిగింది. ఈ నష్టానికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఈ రైతులను ఆదుకోవాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాది గాగిరెడ్డిపల్లె గ్రామము. నిన్న రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చిన వడగండ్ల వాన ప్లస్ గాలి, విపరీతమైన గాలికి మాకున్నటువంటి 120 మామిడి చెట్లు కాయలు మొత్తం నేలరాలి మొత్తం ధ్వంసం అయిపోయినాయి. ఇంతవరకు ఏ అధికారి కూడా ఇక్కడి వరకు రాలేదు. ఇప్పుడే సీనన్న వచ్చిండు, ఇక మా బాధలు చెప్పుకున్నాం. మమ్మల్ని పరామర్శించే వ్యక్తులు ఎవరు రాలేదు ఇంతవరకు, మండలం నుంచి రాలేదు, ఎక్కడి నుంచి రాలేదు. దయచేసి మాకు ఏందనంటే ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలని మా విజ్ఞప్తి కోరుకుంటున్నాం. మామిడి చెట్లు ఏం లేకుండా ఇరిగినాయి, మామిడికాయలు రాలినాయి. 1 లక్ష రూపాయల తోట నేను కౌలుకు తీసుకున్నా. కంప్లీట్ ఏం లేకుండా పూర్తిగా నష్టం జరిగింది. పెట్టుబడికి మునిగినా, అసలు మునిగినా, తోట కౌలుదారికి తోటకు పైసలు డబ్బులు కట్టేసిన, ఇటు డబ్బులకు మునిగినా, ఇటు ఏమి ఇన్కమ్ లేకుండా మొత్తం ఖరాబ్ అయిపోయింది తోట. రాళ్ళు వాన, దీన్ని గవర్నమెంట్ ఏమన్నా సహకారం చేయాలని కోరుతున్నాను. చిగురుమాడి మండలం ముదనక గ్రామం. నా పేరు జక్ల మహేష్. నాకు దాదాపు ఒక 500 చెట్లు మామిడి చెట్లు, ఒక 10 లక్షల మామిడికాయలు రాలిపోయినాయి. ఒక 2-3 ఎకరాలు పట్టిన తోటలు. దీనికి